ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చి అప్రతిష్ట పాలు చేసింది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. సో ఈ క్రమంలోనే మరొకసారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా టీటీడీ చైర్మన్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి. తక్షణమే టీటీడీ చైర్మన్గా వైదొలగాలనేటువంటి డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని అడ్డంగా బుక్ చేశాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక్కసారి చూడండి ఇక్కడ పోస్టు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవిత్ర పుణ్యక్షేత్రాలైనటువంటి ఈ దేవస్థానాలు వెతుంటాయి, వాటి గురించి రాజకీయం చేయకండి, అతి ముఖ్యంగా ప్రపంచం మొత్తం కూడా భక్తులు ఉన్నటువంటి తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించి అసలే రాజకీయం చేయకూడదని నిన్న ఏదైతే చెప్పారో ఆ మాటలను వక్రీకరిస్తూ అక్కడ జగన్ గారు ఆ ఆలయాలకు సంబంధించినటువంటి ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడం చేతగాక గిలగిలగిల కొట్టుకుంటూ డైవర్ట్ చేయడం కోసమని పెట్టినటువంటి పోస్టు. పాపాలు బయటపడుతున్న కొద్దీ జగన్లో పెరుగుతున్న ఉక్రోషం, కేసులు తన వరకు వస్తాయేమన్న భయంతో అసహనం పెరుగుతోంది, అందుకే పరకామని దొంగల్ని, కల్తీని, పాపుల్ని వెనకేసుకొస్తున్నాడు, కావాలనే తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని కుట్ర చేశాడు, అందుకే వెంకన్నపై ఏమాత్రం నమ్మకం లేని వాళ్ళను టీటీడీకి చైర్మన్గా ఉంచాడు, వాళ్ళు పాపభీతి లేకుండా పాపాలు చేశారు, అలాంటి వాళ్ళను వెనకేసుకురావాలని అర్థం ఏమిటి, కోట్లాది భక్తుల నమ్మకాన్ని ముక్కలు చేసినట్టు కాదా అని వీళ్ళు ఆ భగవంతుడి మీద భక్తి ప్రేమ ఉన్నట్టుగా ఒక పోస్టు పెట్టారు. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే మరి బిఆర్ నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు బయటికి వచ్చినాయి, పెద్ద విమర్శలకు దారి తీసినాయి. చూడండి ఈ పాయింట్ చూడండి, ఇక్కడ వెంకన్నపై ఏమాత్రం నమ్మకం లేని వాళ్ళను టీటీడీ చైర్మన్గా ఉంచాడు అని. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వెంకన్న స్వామికి సంబంధించి ఇలా ఎవరు మాట్లాడలేదు. పోనీ 2019 నుంచి 2024 వరకు మరి ఇట్లాంటి మాటలు స్వామివారికి సంబంధించి రాజకీయాలు ఎవరైనా చేశారా? ఎక్కడ కూడా రాజకీయం చెయ్యలేదు. మేము ఈ చంద్రబాబు నాయుడు తప్పులు చేసిన అనే వాటికి సంబంధించి నిన్న జగన్ గారు కొన్ని అంశాలు కూడా బయట పెట్టడం అందరికీ తెలిసిందే. ఇక్కడ విషయం ఏమిటంటే, బాధ్యతగా మాట్లాడాల్సినటువంటి బిఆర్ నాయుడు పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండను ఉద్దేశిస్తూ ఇక్కడ 8వ చెత్త కొండ ఉందని చెప్పి ఆ కొండలను అపవిత్రం చేస్తూ నవ్వుతూ హేళన చేసినటువంటి పరిస్థితి. సప్తగిరి అంటే 7 కొండలు కాకుండా 8వ కొండ కూడా ఉంది, అది చెత్త కొండ అని చెప్పి ఎవరైనా మాట్లాడతారండి ఆ మాట? తిరుమల కొండలు అంటే మన సప్తగిరులు అంటాం. మరి ఇలాంటి తిరుమల కొండలను ఇక్కడ భౌగోళిక దృశ్యాలుగా కాదు, అవి కోట్లాది మంది భక్తుల హృదయాలలో స్వర్గధామాలు. అక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి గాలి, ప్రతిది కూడా దైవిక శక్తితో నిండి ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి కొండలవి. అలాంటి పవిత్రమైనటువంటి కొండలను ఉద్దేశించి 8వ కొండ చెత్త కొండ ఉందని చెప్పి అది కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం, మీరు సందర్భం ఏదైనా కానీ, మీ ఉద్దేశం ఏదైనా కానీ అక్కడ అసలు ఇలాంటి వర్డ్ అనేది మాట్లాడకూడదు. 100% మాట్లాడకూడదు. ఇక్కడ ఎవరికి వెంకన్న స్వామి మీద భక్తి ఉన్నట్టు సప్తగిరి కొండల్ని చెత్త కొండలతో పోల్చడం ఏంది నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్గా చేస్తే ఇట్టనే మాట్లాడతారు. ఏం చేస్తారు మరి? టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతగా, ఎంత పద్ధతిగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఒక్క పదం కూడా మిస్టేక్ జరగకూడదు. ప్రతిదీ కూడా రాజకీయం చేయడమే. ఈయన చైర్మన్గా వచ్చినప్పటి నుంచి అనేక అపశృతులు, ఇలాంటి మాటలు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే జనాలకు తెలియాలి కదా మనం ఏదో అబద్ధం చెప్తున్నాం అనుకుంటారు కదా. ఒక్కసారి చూడండి. అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. రెండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి అవి డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఒక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసా. చూడండి, నవ్వుతూ వెనకాల ఒక కొండ ఉంది, అది చెత్త కొండ అని. అక్కడ ప్రతిదీ కూడా పవిత్రమే. నిజంగా ఏమైనా చెత్త పేరుకోపోయింటే మీ బాధ్యతగా మీరు ఆ పని చేయండి, క్లీనప్ చేస్తామని చెప్పండి, బాధ్యత తీసుకుంటాం, ఇంకా పవిత్రతను పెంచుతామని చెప్పండి. అంతేగాని అక్కడ కూడా రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదు. అదొక సిస్టమ్. తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి ఒక వ్యవస్థ, పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ రాజకీయాలను నిర్వహించకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు. నిబంధనలు ఉన్నాయి కదా. మీరు చైర్మన్ ఉన్నారు, మీకు తెలీదా?
ఆయన కూడా మనం మాట్లాడతాం, ఆయన కూడా రాజకీయం చేస్తాం. సరే రాజకీయం గురించి మాట్లాడతారు, ఓకే. ఆ పవిత్రమైన కొండని చెత్తకొండ అనడం ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ వీడియో ఎవరైనా ఫేక్ అనుకుంటారేమని చెప్పి చాలామంది కూడా భక్తులు ఆ వ్యక్తి మాట్లాడేది కరెక్టా కాదా అని చెప్పి ChatGPT, గ్రోకు, జెమిని, పర్ప్లెక్సిటీ ఇట్లా ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి అడుగుతూ ఉన్నారు ఈ మాట్లాడిన వీడియోకి సంబంధించి నిజమా కాదా అని చెప్పి. అంటే ఇక్కడ వాళ్ళలాగా అబద్ధపు ఆరోపణలు చేయడం కాకుండా పర్ఫెక్ట్గా దాని గురించి తెలుసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు. అది నిజమని తేలిన తర్వాత ఏకిపారేస్తూ ఉన్నారు, తక్షణమే చైర్మన్గా దిగిపోవాలి అని చెప్పి. ఇక్కడ ఎవరు మాట్లాడరా ఇప్పుడు? పవిత్రమైన కొండను చెత్తకొండ అని అంటే ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకుడు రాడు, చంద్రబాబు మాట్లాడు, లోకేష్ మాట్లాడు, బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మొత్తం జెండాలు పట్టుకొని లేపుకొని రాళ్ళ దాడులు, కర్రల దాడులు, ఇళ్ల మీద దాడులు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు రారు, వాళ్ళు మాట్లాడరు, ఎవ్వరు కూడా ఖండించరు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు, అంతే. ఈ వీడియో చూసిన తర్వాత అందుకే భక్తులు చాలామంది అంటున్నారు, అరే నిన్ననే కదరా బాబు జగన్మోహన్ రెడ్డి అనేక వాస్తవాలను బయట పెడుతూ మేము స్వామివారి గురించి రాజకీయాలు చేయకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వీటి గురించి మాట్లాడలేదు, వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆధారాలన్నీ చూపించినటువంటి క్రమంలో వాటికి ఆన్సర్ ఇవ్వలేక ఇలాంటి పోస్టులు, నేను ఒక పోస్ట్ చూపించా కదా, అలాంటి పోస్టులు పెట్టి మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఆ భగవంతుడే బహుశా అరే బాబు మీరే తప్పు చేస్తూ ఉన్నారు, మీరే పవిత్రతను పాడు చేస్తున్నారని చెప్పి అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి నోటి వెంట ఆ మాటలు వచ్చేలా చేశాడేమో. అంటే ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో ఇలాంటి వ్యక్తులు చైర్మన్గా ఉండడము అనేటువంటి అభిప్రాయాలను మెజారిటీ పీపుల్ అంటే స్వామివారి భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఇంకా వీళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఇంకెన్ని చూడాలో అనిపిస్తుంది. రాజకీయాలు సరే, రాజకీయాలు ఇట్లా తప్పదనుకోండి, పుణ్యక్షేత్రాలకు సంబంధించా ఏ పుణ్యక్షేత్రం చూసినా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ 18 నెలల కాలంలో ఆలయాల్లో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా ఇంకా ఎవరేం చేయలేరు, ఆ భగవంతుడే కాపాడుకోవాలి అంతే, అంతకుమించి ఏం చేయలేం.